ఫ్రెండ్స్, ఇక్కడైతే చికెన్ కూరగాయలతో అయితే కూర చేశానండి. ఎలా చేశానో వీడియో అయితే చూడండి. మధ్యాహ్నం భోజనానికి ఇలా అయితే రెడీ చేసి పెట్టాము. కోవిడ్ వాళ్ళకైతే చికెన్ కూర అయితే చేస్తున్నానండి. ఇదైతే ఒక కోడి అయితే తీసాను. ఒక కోడిలో 4 పార్ట్లు అయితే చేయాలన్నమాట. 4 ముక్కలండి ఒక కోడిలో అయితే. కూరగాయలు వేసి మసాలా కూర అయితే చేస్తున్నాను కోవిడ్ వాళ్ళకి. మనలాగా అయితే సన్న సన్న ముక్కలు అయితే అస్సలు కొయ్యరు. ఇలా అయితే పెద్ద పెద్ద ముక్కలు అయితే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, కువైట్ వాళ్ళకైతే చికెన్ కూరగాయలతో కూర అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే ఒక కోడి అయితే శుభ్రంగా కడుక్కొని 4 ముక్కలు అయితే కట్ చేసి ఉప్పు నిమ్మకాయ రసం వేసి క్లీన్గా అయితే కడిగి పెట్టానండి. ఇక్కడ కూరలు అయితే ఫ్రిడ్జ్లో ఫ్రైజర్లో పెట్టి బాగుండవు అన్నమాట. అలాగైతే శుభ్రంగా కడిగేసాను. నిమ్మ రసము ఉప్పు వేసి కడిగేసాను అనమాట. వాటిలోకైతే సంబంధించిన మసాలా అండి పసుపు, ఎండు నిమ్మకాయల పౌడర్, కొద్దిగా అయితే కారం వేసానండి, కొద్దిగా మిరియాల పొడి, చెక్క లొంగల పొడి, గరం మసాలా పొడి, అలాగనే ధనియాల పొడి అండి. ఇక్కడైతే టమాటా మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను అనమాట. ఇవి అయితే కూరగాయలండి, క్యారెట్, వంకాయ, కూస, ముల్లంగి అలా అయితే వేసానండి. 4 రకాల కూరగాయలు అయితే వేసాను. టమాటా, బీన్చికాయలు కూడా వేస్తారు, లేవు కాబట్టి వేయలేదండి. ఇక్కడైతే తెల్లగడ్డలు, కొత్తిమీర, ఇక్కడైతే అల్లము తెల్లగడ్డ అయితే దంచి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే ఏగిపోయిందండి. ఏగిన తర్వాత అయితే నేనైతే అల్లము ఆగడ్డ పేస్ట్ అయితే వేసేసాను. అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసానండి. ఇప్పుడైతే బిర్యానీ ఆకులు అయితే 2 వేసుకున్నాను. అలాగనే 2 వెండి నిమ్మకాయలు అయితే వేస్తున్నానండి. ఇదైతే మ్యాజూన్ అండి, మ్యాజూన్ అన్నమాట. ఇప్పుడైతే వీటిలోకైతే మనమైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అండి, నీట్గా అయితే కడిగి పెట్టాను. అయితే శుభ్రంగా కడుక్కోవాలండి చికెన్. ఇక్కడ అయితే ఫ్రైజర్లో నెలలు అయితే ఉంటాయండి, 2 నెలలు 3 నెలలు కూడా ఉంటాయన్నమాట. అవి అయితే శుభ్రంగా, ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత బాగా అయితే ఉంటుంది కూర అయితే. మరి ఇప్పుడైతే నేనైతే చికెన్ ముక్కలు అయితే వీటిలో అయితే వేసేసానండి. ఇప్పుడైతే మనం మసాలా అండి. కారం అయితే కువైట్ వాళ్ళు కారం అయితే తినరండి. నేనైతే లైట్గా కొద్దిగా అయితే వేసాను, ముక్కలు కొంచెం పట్టాదని. మరి సప్పగా ఉంటే టేస్ట్ అనేది రాదు కాబట్టి నేనైతే కొద్దిగా అయితే ఒక్కరైనా వేసానండి. ఇప్పుడైతే మ్యాజూన్ కూడా వేసుకున్నాము. చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే నేనైతే ఉప్పు అయితే వేస్తున్నాను. అలాగనే మ్యాజూన్ అయితే ఒకటి వేసుకున్నానండి. మ్యాజూన్ అంటే ఇదన్నమాట. వీటిలో అయితే అన్నీ ఉంటాయండి, మసాలా కూడా అన్నీ ఉంటాయి. చికెన్ది మ్యాజూన్ అనమాట. ఇదైతే ఒకటి వేసాను. ఇప్పుడైతే ఇవైతే బాగా కలుపుకున్నాము. చికెన్ అయితే నూనెలో మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనమైతే కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ముక్కలు టమాటాలు అన్నీ అయితే వేసేసుకున్నాము. ఈ కాసేపు మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిందో. చికెన్ కూరగాయలు అయితే ఇలా అయితే నూనెలోనే చేసానండి. చాలా బాగా మగ్గింది, కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. మరి ఇప్పుడైతే నేను టమాటా మ్యాగీన్ అనమాట మిక్సీకి గట్టి పెట్టుకున్నానండి, అదైతే వేసుకున్నాను. ఇదైతే కలుపుకున్నాను. కాసేపు ఇది కూడా వీటిలో మగ్గనిద్దాము. కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నానండి. నేనైతే మన ఇండియా కూరలాగానే చేస్తాను. వీళ్ళకైతే చాలా బాగుంటుందని అయితే అంటారనమాట. ఎందుకంటే నేను కొద్దిగా అయితే కారం వేస్తానండి. మన ఇండియా కూరలాగానే చేస్తాను. మసాలా కూడా అన్నీ కొద్దిగా అంటే అంతే మరి తక్కువ లేకుండా కొద్దిగా మీడియం సైజులో అయితే వేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొంతమంది అయితే నీళ్ళగా కూర అయితే ఉంటుందండి. కువైట్ వాళ్ళకు అలా చేస్తానే ఇష్టంగా తింటారనమాట కొంతమంది ఏనండి. మా ఇంట్లో అయితే మన ఇండియా కూరలాగానే చేస్తాను, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మరి వీడియో అయితే మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేసేయండి, మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరి మరెన్నో వీడియోలు అయితే మీకైతే మీ లైక్ వల్ల నా వీడియోలు అయితే ఇంకొందరికైతే షేర్ అవుతాయి అన్నమాట, చూసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి కువైట్ వంటలు అయితే ఇలా ఉంటాయి.
సాంబార్ 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 చూడండి, మన ఇండియా సాంబార్ ఎలా ఉంది. ఉడకనే ఉన్నాయి కూరగాయలు. ఇదైతే వైట్ రైస్ అని ఇంట్లో దిచ్చు కొంత మునుగుతుంది. అది కూరగాయల కూరనా? చికెన్ కూరగాయలు. చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం భోజనానికి అయితే ఇది చికెన్ కూరగాయల కూర అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంది కదా. ఇక్కడైతే కాయలు, ఆకులు, మజ్జిగ, పెరుగు అనమాట.